ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇట్స్ ఓకే జేడి, ఏం కాలేదు కదా. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి రాత్రి మెషిన్ కి ప్రిపేర్ అవుదాం. పదండి. నీ ఆయుష్ రేఖ చాలా బలంగా ఉంది చెడి, అందుకే ఎన్నిసార్లు తప్పించుకుంటున్నావు. కానీ ప్రతిసారిలా ఇవాళ ఒక ఓటమి దగ్గర ఆగిపోను. ఈ రాత్రికి నిధి దొరికే టైంకి నీ చావుకి ముహూర్తం ఫిక్స్ చేశా. ఓకే గైస్, అందరూ త్వరగా ఫ్రెష్ అయ్యండి. ఓకే మ్యామ్. ఇదే కరెక్ట్ టైం. గన్లో బుల్లెట్స్ తీసేస్తే జేడీ టీం అంతా బుల్లెట్స్ లేని గన్స్ తీసుకుని వేటకి బయలుదేరి ఈ పులి చేతులు చచ్చిపోతారు. రేపు ఈ ఊరు నిద్రలేచేది కోడి కూతతో కాదు, జేడీ నీ చావు వార్తతో. కాజీ, నువ్వు వెళ్ళి వదినతో మాట్లాడి ఈ కార్ని వదినకి కనిపించకుండా టేబుల్ కింద పెట్టరా. అది ఏం అనుమానం రాదులే, నువ్వు వెళ్ళు. అయినా మేము ఇక్కడే ఉంటాం కదా. పట్టుకో కాజీ. ఏం కాదమ్మి, భయపడుకో. వెళ్ళు పో, వెళ్ళు. వెళ్ళు. అమ్మి నువ్వు రెడీగా ఉండు. అక్క, ఒక్కదాని ఏం చేస్తున్నావు అక్క? కంపెనీ టెండర్ రెడీ చేస్తున్నాను కాజీ. ఏ, నాతో ఏమైనా మాట్లాడాలా? లేదక్క. డబ్బులు ఏమైనా కావాలా? వద్దక్క, చాలాసేపటి నుంచి ఒక్కదానివే కూర్చొనుంటే ఏమన్నా కావాలేమో అని అడగడానికి వచ్చాను. నాకేం వద్దు. పెట్టు. అయ్యయ్యో, పేపర్స్ అన్ని కింద పడిపోయాయక్క. అయ్యో, ఉండు, నేను పెడతాను. అమ్మయ్య, పెట్టేసి ఉండాలి. సరే అక్క, నేను వెళ్తాను. పెట్టేశా నిషి, కానీ అక్క కూర్చొని ఉంటే కిందెలా పడగలదు? దానికి నేను ప్లాన్ చేశాను. ఏదో మాడిన వాసన వస్తా ఉండది, చూసొస్తాను. అత్తయ్య, పెట్టింది నేనే. వదిన ఎలా లేస్తుంది అని అడిగావు కదా కాచి. అలా లేచి నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. పాలు మాడిన వాసన వస్తుంది.
వంటగదిలో ఎవరు లేరు, పాలు పెట్టి మర్చిపోయారా ఏంటి? నిషి అక్కొచ్చేస్తుంది, స్టార్ట్ చెయ్యి. అమ్మా కౌశికి, హా బాబాయ్. అమ్మో అమ్మే, మీ మామయ్య వచ్చేసాడు. చూస్తే అందరిని ఇక్కడే చంపేస్తాడు. వద్దు నిషి, ఆ కార్ని వెనక్కి తీసుకొచ్చి ఇటీ. టెండర్ అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. ఒక్కసారి మీరు చూసి ఫైనల్ అంటే టెండర్ సబ్మిట్ చేసేస్తాను. సరేనమ్మా. మళ్ళీ ఇంతకంటే మంచి ఛాన్స్ రాదత్తయ్య. ఉండండి. అమ్మా కౌశికి, అమ్మా కౌశికి, ఏమైందమ్మా? బాబాయ్ రా, కూర్చో. అత్తయ్య పదని వెళ్దాం. పద. అయ్యయ్యో కౌశికి, వదినా, అమ్మా బాబాయ్ తట్టుకోలేకపోతున్నాను. ఏమైందమ్మీ? ఎందుకట్ట అర్జుండావు? ఆ బొమ్మ కారు మీద కాలేసి జారి పడబోయింది. ఎలా ఉందమ్మా? అమ్మా నిష్క, నువ్వు వెంటనే డాక్టర్ గారికి కాల్ చేసి రమ్మను. ఎలా ఉందమ్మా? నొప్పిగా ఉందా? కీర్తి ఎంత పని చేసి ఉండాది? ఆ పాపకి ఎన్ని తూర్లు ఈ బొమ్మలు ఆడబట్టి ఆడ పడేయకూడదని చెప్పినా కూడా పడేసి ఉండాదే. అయ్యో, ఏమా వస్తున్నారా? వస్తున్నారంట మావయ్య. పదమ్మా, రూమ్ లోకి వెళ్దాం. నిజానికి రా మీరా, మెల్లిగా మెల్లిగరా. అత్తయ్య గారి గురించి ఊర్లో ఎవరిని అడిగినా తెలీదని చెప్తున్నారని బాధపడుతున్నావా కేదార్? అసలు అమ్మకి ఆ మహల్కి ఈ ఊరికి ఉన్న సంబంధం ఏంటో ఎంత ట్రై చేసినా ఎందుకు తెలియడం లేదో అర్థం కావడం లేదు దాత్రి. ఈ కేసు సాల్వ్ అవ్వగానే ఊరి జనమంతా తిరిగొస్తారు కేదార్. వాళ్ళలో ఎవరికో ఒకరికైనా సరే అత్తయ్య గారి గురించి నిజం తెలిసే ఉంటుంది. ఈలోపు గుమస్తా గారు దొరికినా మన అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. శ్రీవారు కొంచెం నవ్వరు. అరే, హే, అరే, హే, అరే, ధాత్రి, ధాత్రి, చాలు చాలు. మరీ ఎక్కువ నవ్వకండి, ముత్యాలు రాలిపోతాయేమో. జడి జడి జడి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.